1,00,000 కోట్లతో ఉద్యాన హబ్, రాయలసీమను ప్రపంచ నెంబర్ 1 చేస్తా, 40 లక్షల ఎకరాల్లో సాగు, 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం, కౌలు రైతుల్ని ఆదుకుంటాం, రాయలసీమను ప్రపంచానికి నెంబర్ 1 ఉద్యాన హబ్గా మార్చబోతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 1,00,000 కోట్ల పెట్టుబడితో 60 లక్షల ఎకరాల సాగును విస్తరించి 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుడతామని చెప్పారు. నువ్వు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి ఏమైనా పొంతం ఉందో చంద్రబాబు నాయుడు గారు? గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఏడాదిలో 2,865 మంది రైతులు కానీ రైతు కూలీలు కానీ ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు కూలీలు కలిపి 2,865 మంది ఒక్క ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నీ హయాంలో ఉంటే, నువ్వు ఏది చూసినా 1,00,000 కోట్లు, లక్షల కోట్లు, ఏదైతే 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లతో అంటే రాయలసీమను ఉద్యానవనం అప్ చేస్తాడంట. రైతులకు యూరియా ఇవ్వడానికి దిక్కు దివానం లేదు నీకు ప్రభుత్వంలో. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి లేదు. మామిడి రైతుకు గిట్టుబాటు ధర లేదు, ఏదైతే మిర్చి రైతుకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేదు, ఏ పంటకి అరటితో పాటు ఏ పంటలకి గిట్టుబాటు ధర లేదు. కానీ ఈడ మాత్రం 1,00,000 కోట్లు, నోరు తెరిస్తే 1,00,000 కోట్లు తప్ప మామూలు మాట రాదేమో నీ నోటితో. పచ్చి అబద్ధాలు, మరోసారి మోసం. రైతు కూలీలను ఆదుకోవడానికి చట్టం తెస్తాడంట. ఏది ఎక్కువ మందిని నీ హయాంలో చనిపోతే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలని అధ్యయనం చేయడానికి పక్క రాష్ట్రాల నుంచి కానీ లేదంటే కేంద్రం నుంచి కానీ ఎవరైతే అధ్యయన కమిటీ వచ్చేది రైతు భరోసా కేంద్రాలను అధ్యయనం చేయడానికి. నీ హయాంలో రైతుల ఆత్మహత్యలను అధ్యయనం చేయడానికి కమిటీలు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని అంచనా. నువ్వు ఉన్నప్పుడు వర్షం ఎక్కువన్నా పడిద్ది, తక్కువన్నా పడిద్ది, ఏదో అతివృష్టి లేదంటే అనావృష్టి. ఇప్పటి వరకు పంట నష్టపోయినటువంటి రైతులకు ఒక్కరికి కూడా పరిహారం అందించినటువంటి దాఖలాలు లేవు. కానీ స్టేట్మెంట్లకు మాత్రం అదుపు ఉండదు. జాతీయ వృద్ధి రేటు మనకంటే ఎక్కువ అంట. అన్నీ మనకంటే ఎక్కువే. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసుకోవడానికి లేకపోతే మీరు చెప్పుకోవడానికి. వాస్తవ పరిస్థితులు చూస్తే 2,865 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలని మరోసారి ప్రచారం చేసి రైతుల్ని మరోసారి వంచిస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.